వాళ్ళ డ్రామాలు చేసేదంతా ఇప్పుడు మేము పాట పాడిన మళ్ళీ ఏమన్నా ఒక మంచి పాఠం విలువ 10 మంది ఆర్గ్యూ చేసి వచ్చేది ఇప్పుడు మేము ఆర్గ్యూ చేస్తాను వాళ్ళకి ఇవ్వాలి సార్ మేము ఒప్పుకోము వాళ్ళు చెప్పింది న్యాయమా బూడిదపల్లిలో దళితులకు రక్షణ, దళితులకు న్యాయం, దళితులకు న్యాయం, దళితుల శ్మశానాన్ని ఆక్రమించిన వారిపై ఎస్సీ కేసు, దళితుల శ్మశానాన్ని ఆక్రమించిన వారిపై ఎస్సీ కేసు. సార్ నా పేరు బి వైష్ణవి సార్. ఇప్పుడు బాధితురాలు మనమ్మ గారి కోడాలి సార్. నేను సార్ మా వాళ్ళు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు సార్. ఏ రోజు ఎవరికి అన్యాయం చేయాలని వాళ్ళు అనుకోలేదు సార్. కానీ మేము మొన్న హాలిడేస్ అని చెప్పి ఇంటికి వచ్చాము సార్. ఇంటికి వస్తే నిన్న పోలీసులు వచ్చారు సార్. నేను చదువుకుంటాను సార్. పోలీసులు వచ్చారు. ఎందుకు వచ్చారు నాకు తెలియదు సార్. ఇది గత 3 సంవత్సరాల నుంచి ఉంది సార్. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉంది సార్. ఒక్కరు కూడా పట్టించుకోలేదు సార్. దీని గురించి మేము ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అది మాకు తెలుసు సార్. మా బావ 10th క్లాస్ లో 2nd ర్యాంక్ సార్. స్కూల్ కి ఆయన కాలేజీకి వెళ్ళట్లేదు సార్. కాలేజీకి వెళ్లకుండా చేసి పెట్టేశారు సార్. 2nd ర్యాంక్ సార్. ఎంత బాగా చదువుతాడో సార్. కాలేజీకి వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు వెళ్ళాలంటే కూడా భయం వేస్తారు సార్. ఎక్కడన్నా పంపించాలంటే ఎక్కడికన్నా బయటకు వెళ్తే నవ్వుతారు సార్ చూసి మమ్మల్ని. దళితులు అంటే మరీ అన్యాయమా సార్? నేను మాట్లాడితే నేను అడగాలనుకున్న మొదటి ప్రశ్న సార్, మనుషుల ప్రాణాలకి విలువ లేదా సార్? ఇక్కడ దళితులు అంటే మరీ అన్యాయం. మీ కాళ్ళ కింద చెప్పుల్లాగా చూస్తారా సార్ మమ్మల్ని? ఏం సార్ అసలు ఏం చూస్తున్నారు సార్? ఇంతమంది ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంది, ఎందుకు సార్ అసలు మీరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సార్? మమ్మల్ని పట్టించుకోకపోతే దళితులు కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా సార్ అందరూ ఈక్వలే అని చెప్పి, అయినా పట్టించుకోరా సార్? మేమంటే మరి అంత హీనమా సార్? మాకి మనుషుల ప్రాణానికి విలువ లేకపోతే ఎలా సార్? నేను అడిగిన దానికి మీకు ఏ క్లాస్ చదువుతానమ్మా నువ్వు అన్నారు సార్. నేను 9th క్లాస్ చదువుతానంటే బుద్ధి జ్ఞానం లేదమ్మా, ఇట్లా మాట్లాడితే కేసు అయితే మీరు చదువుకోగలరా? మీరు గవర్నమెంట్ జాబ్లు ఇస్తారా మీకు అని అడుగుతారు సార్. అంటే ప్రాణం మీదకి వచ్చే కూడా పట్టించుకోరా సార్? అది జస్టిస్ కాదని నేను చెప్తూనే ఉన్నాను సార్. ఆమె పడిపోయి దొర్లాడుతా అంటే కనీసం పట్టించుకోలేదు సార్. పోలీసులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సార్. ఆ మేడం అయితే పోతే పోయిందని చెప్పి వాళ్ళ బండ్లో కనీసం అంబులెన్స్ ఫోన్ చేయలేదు. కనీసం రెస్పాన్స్ మానవత్వం లేదా సార్? ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సార్. లేదు సార్. మళ్ళీ మా మామని అరిచారు సార్. ఏదో బూతు మాటలు కూడా అన్నారంట సార్. బూతు మాటలు అని తిట్టారంట సార్. తీసుకెళ్ళండి అమ్మా, మీకేం బుద్ధి జ్ఞానం లేదా అంటే అప్పుడు వాళ్ళు ఉన్నది ఎందుకు సార్? కనీసం ఫోన్ చేయొచ్చు కదా సార్. అన్ని జీపులు ఉన్నాయి, ఒక్కసారి తీసుకెళ్తే ఏమవుతుంది సార్? అన్ని మాటలు మాట్లాడతారు కదా సార్. మేమున్నాం, మీకు ఏమన్నా అయిందంటే పోలీస్ స్టేషన్ కి రండి చూసుకుంటామంటే ఏం చూస్తున్నారు సార్? అసలు 3 ఏళ్ల నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు సార్, కాలేజీలకు వెళ్ళట్లేదు సార్. అంత చదువులు చదువుకుని ఎందుకు సార్ మేము ఇంకా గవర్నమెంట్ జాబులు ఇస్తామన్నారంట కదా సార్. గవర్నమెంట్ జాబులు ఎప్పుడు సార్ ఇచ్చారు? మా అమ్మ ఏఎన్ఎం చేసింది సార్. ఇంట్లో కూర్చొని పాచి పనులు చేసుకుంటాను సార్. మా అత్త వాళ్ళు బిఏలు చేశారు సార్. వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు సార్? ఏం లేదు సార్. మా అమ్మ ప్రతిసారి ఎగ్జామ్ రాయడం ఆడ పోవడం, ఎగ్జామ్ రాయడం. ఈసారి మళ్ళీ ట్రై చేశాను సార్ ఏఎన్ఎం నర్సింగ్ కి. ఏం సార్ ఉంది అసలు? ఏం చూసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు సార్. మనిషి ప్రాణానికి విలువ లేక ఆ ల్యాండ్ కున్న విలువ మా మనుషుల ప్రాణాలకు లేవా సార్? దళితులు అంటే మరీ అన్యాయం. నేను చదువుకుంటాను సార్, నేను చెప్తాను సార్. ఆ జాబ్ నాకు రాకపోయినా పర్వాలేదు సార్. ఆ న్యాయం జరగాలి సార్. న్యాయము లేట్ గా జరిగినా పర్వాలేదు సార్. న్యాయం మాత్రం అన్యాయం ఓడిపోవాలి సార్. నేను చెప్తాను, అన్యాయం జరగనంటే జరగకూడదు. ఆ ల్యాండ్ మాకు రావాలా,
మాకు ఇల్లు కట్టించాలా, మా అత్తకి ఏమన్నా అయ్యిందంటే ఒక్కరిని కూడా వదిలేదు లేదు సార్. నేను సీఎం దగ్గర కావాలా, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరకన్నా నేను వెళ్ళి మాట్లాడతాను సార్. నాకేమి భయం లేదు సార్. పోయింది సార్ భయం. నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి రెస్పెక్ట్ పోయింది, అంతా పోయింది సార్. ఏదైనా జరిగితే వాళ్ళకి వెళ్ళి చెప్పాలా అని నాకు ఉన్నింది సార్. కానీ అలాంటిది ఏం లేదు సార్. నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి మా నాన్న ముందు జరిగిన గొడవల్లో మా నాన్నకి తలకు పట్టి రాయేసేసారు సార్. ఎవరు వేసారో తెలియదు కానీ మా డాడీని చూడలేకపోతున్నాను సార్. నేను ఎంత ఆ దెబ్బకి మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్ తిప్పుతున్నాం సార్. ఇప్పుడు మా డాడీ వాళ్ళ నడిచే కావట్లేదు సార్, తల తిరుగుతాంటున్నారు సార్. ఎన్ని బాధలు పెడతారు సార్. అయినా మమ్మల్ని మేము ఎస్సీ ఎస్టీలకి ఏం పని పడలేదనుకుంటున్నారు సార్. మాకి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. మరి అంత హీనంగా చూస్తే ఎట్ట సార్ మేము బతకడం? కనీసము కాన్స్టిట్యూషన్ అప్పటి నుంచే రాశారు కదా సార్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పి. ఎక్కడ సార్ ఈక్వల్ గా చూస్తున్నారు మమ్మల్ని? మేము ఏమనుకుంటున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని? అసలు మేమేమి జరగలేమని చెప్పి, మేమేం చెయ్యలేము చెప్పలేమని సార్. తలుచుకుంటే మేమేం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు సార్. వాళ్ళ మీద నమ్మకం పెట్టి మాకు న్యాయం జరిపిస్తారని చెప్పి నేను చూస్తున్నాను సార్. ఏదన్నా జరగని మాకు న్యాయం కావాలా. ఆ ల్యాండ్ లో మాకు బాత్రూమ్ కట్టించాలి, కనీసం స్నానం చేసేదానికి లేదు సార్. ఎలా సార్ బతకడమాడా? ఏదైనా మాట్లాడితే మేము రెడ్డిస్, ఎందుకు సార్ బీసీ ఓసీలు అని చెప్పి దేవుడు ఏమన్నా సృష్టించాడా సార్? అవి దేవుడు మనుషులు సృష్టిస్తే అందరినీ కలబోసుకుంది. మేము ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు రెడ్లు అది ఇది అని చెప్పి ఎక్కడ సార్ ఉంది సార్? మనుషులు ధైర్యంగా మాట్లాడాలి సార్. ఏదన్నా జరగని అండ్ మాకు న్యాయం కావాలా. వాళ్ళు ఏం చేస్తారో చెయ్యాలా. మా అత్తకేమన్నా కానీ మా నాన్నకేమన్నా కానీ మళ్ళీ చూస్తాను సార్ వాళ్ళ కథ. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు సార్. నేను అక్కడికి వెళ్తే సుప్రీం కోర్టుకి వెళ్ళమంటారా వెళ్తాను సార్. నేను వెళ్లి మాట్లాడి నేను న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను సార్. ఏదన్నా జరగని కట్టుకుంటున్నా, అగ్నిశీలు పడిపోయినా, బాత్రూమ్ కట్టుకుంటున్నా, పొలం అదే వేసుకుంటున్నా, అన్ని అదే ఉన్నాయా. అన్ని బయలు దెబ్బేసా, నీళ్ళు బయలు అన్ని దెబ్బేసా. ఇసిరిసిరి అన్ని పడేసినాక ఇటు సైడ్ రేకులు సిమెంట్ రేకులు దాన్ని తీసి పక్కకు పెడదామని లేదు మ్యామ్. ఎత్తి కొట్టేసినారు మ్యామ్. పోయినా వస్తుంది మా మనిషి ప్రాణము. మా మనిషి ప్రాణానికి ఎన్ని కోట్లు ఇస్తారు? ఎవరు మ్యామ్? అవన్నీ కనీసం ఆగండి, నేను చెప్పేది వినండి. ఒక్కసారి మేడం ఉన్నప్పుడు రండి, వచ్చి మేడం క్లారిటీ ఇస్తారు కదా. వస్తాంలేండి మేడం, మేడం ఉన్నప్పుడు వస్తాము. ఇప్పుడు అంతకుముందు అడ్డుకోవాలని ఒకరికి కూడా లేదా మేడం అధికారులకు? అక్కడ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే అప్పుడు ఎవరినన్నా ఒక్కరు చూపించండి మేడం. అర్థం చెప్పిందని ఒక్కరు చూపించండి మేడం. నిన్న పాయిజన్ తాగుతా అంటే ప్రతి అధికారులు ఉన్నారంట మేడం. మరి ఎందుకు ఆపిందంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మేడం? స్కూటర్ లో తీసుకెళ్లారంట. స్కూటర్ లో ఇప్పుడు తహసీల్దార్ గారి జీప్ ఉంది. తహసీల్దార్ గారి జీపు ప్రభుత్వ వాహనమే కదా మేడం. అదేవిధంగా సీఏ గారి జీప్ ప్రభుత్వ వాహనమే కదా. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్ చేర్పించాలని ఇంటికి జ్ఞానం ఉండొద్దా మనుషులకి? ఎవరన్నారు? ఎవరనింది? ఏం పేరు? ఏం పేరు తెలియదు. నేను తక్కువ నా పాపని ఈడ్చి ఇదంతా ఫస్ట్ అంటే ఎత్తేస్తే కూల్చేద్దామని కాసుకొని ఉన్నారు సార్. అందుకు ఎత్తేయండి మేము కూల్చుకుంటాము అన్నట్టు మాట్లాడారు సార్ వాళ్ళు. అది కూడా నన్ను బెదిరించారు సార్. ఏం సార్ నన్ను బెదిరించడము? నేనేమన్నా చేశానా సార్? గవర్నమెంట్ జాబ్ లేదని ఎవరికి సార్ కావాలి? పాయిజన్ తాగి అల్లాడుతుంటే పందిరిని పెరిగి మరి ఆమెని అసలు ఆమె దొరలాడుతుంటే పందిరిని పెరుగుతున్నారు. ఆమె దొల్లాడుతుంది, పాయిజన్ తాగేసి దొల్లాడుతా అంటే కూడా పందిరి కూడా పెరగలేదు సార్. పందిరి పెరగతున్నారు అసలు. కనీసం జీప్ ఎన్ని జీపులు 5 జీపులు వచ్చినాయి సార్. ఒక జీప్ లో కూడా దొరకలేదు సార్. రెస్పాండ్ అసలు లేనే లేదు సార్. మేడం కరెక్టే మేడం, మీకు సంబంధిత అధికారులు కాబట్టి అడుగుతున్నా మేడం. అంటే మీకు తెలియకుండా ఉంటుందా అని అంటున్నాం. ఇప్పుడు ఇంతమంది చెప్పేది అబద్ధం అని అంటున్నారా మీరు?
మేడం చెప్పారు కదా, అట్లా లాగండి, ఇట్లా మాట్లాడండి, అదంతా మేడం గైడ్ కాసేపు ఒక్కరు మాట్లాడండి. వీడియో తీసుకుంటా అంటే ఫోన్ చూడండి మ్యామ్ కావాలంటే ఎవరు పగలగొట్టింది నాన్న? పేరేం పేరు? కొత్త ఫోన్ కోసం వీడియో తీసుకుంటా అంటే తీసుకొని పగల కొట్టేసి మళ్ళీ మన చేతిలో పెట్టేసినాం మేడం. తీసుకోతాను నువ్వు నిన్న స్వయాన మీ యంత్రాంగం అంతా పోయి దళిత మునమ్మని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించారు. ఇంకా ఆయన బతికింది పాపము చచ్చిపోయి ఈ పాటికి మీరు పండుగ చేసుకున్నట్టారు ఇక్కడ. అదే అదే అంటే అలాంటి కార్యక్రమాలు మీరు దిగ్విజయంగా మరిన్ని చేయాలని మండలంలో దళితులకు బాగా వాళ్ళని తొందరగా చంపేయాలని చెప్పేసి మేము వినతిపత్రం ఇస్తా ఉన్నాం మీకు. రెడ్లకు బాగా కాపలాది కాయండి, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని చేయండి. ఇప్పుడు నెలన్నర ముందు ఇచ్చాము, అదే గ్రామంలో దళితులు శ్మశానాన్ని ఆక్రమించుకున్నారు, వాగపురం బోకులు వంగపురం బోకులు వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పేసి 16 ఎకరాల భూముల్ని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఆ స్థలాలన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఈ నర్సింహులు ఆక్రమించుకున్న 1 సెంటు మీద పడ్డారు అని చెప్పేసి అర్జీ ఇచ్చాము. దాన్ని పరిశీలి చేయడానికి మాత్రం మీ తీరిక లేకోకుండా ఈ అర్జీ ఇచ్చిన తర్వాత సుమారు 100 సార్లు పోయారు ఆ గ్రామానికి. ఒక్కరోజు మేము ఇచ్చిన అర్జీ పైన విచారణ చేసింది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు. అంటే వాళ్ళతో మాట్లాడాలంటే మీరే భయపడతా ఉంటే మా దళితులు అక్కడ ఏం మాట్లాడతారో ఒకసారి ఆలోచన చేయండి. ఒక మహిళ విషప్రయోగం చేస్తా ఉంటే స్వయాన తహసీల్దారు మండల మేజిస్ట్రేట్ గారి ముందు పాయిజన్ తీసుకుంటా ఉంటే ఒక సాటి మహిళగా, నువ్వు మా తహసీల్దార్ గారికి పక్కన పెట్టు, సాటి మహిళగా దాన్ని వారించాల్సింది పోయి చేసుకోండి అని చెప్పేసి మీరు కొంపలు కూలుస్తున్నారంటే ఎందుకైనా మేడం మీకు ఉద్యోగం ఇచ్చింది, ఎందుకైనా ప్రజలంతా పన్నులు కట్టి మీకు జీతాలు తీసుకుంటా ఉండేది. అంటే ప్రాణాలు తీసేదానికే మీకు ఉద్యోగాలు ఇచ్చిండేది, ప్రాణాలు తీయమని చెప్పేసి మీకు జీతాలు ఇస్తా ఉండేది. ఆలోచన చేయండి, కొంచెమైనా మానవత్వంతో ఆలోచన చేయండి. ఆల్టర్నేటివ్ ఎవరు చూపించారు మేడం? ఎవరికి రెడ్లు చూపించారా? ఎవరు చూపించారా ఆల్టర్నేటివ్? అక్కడ ఎక్కడ చూపించారు చెప్పండి? ఎక్కడ చూపించినారో చెప్పండి. ఆల్టర్నేటివ్ తప్పుడు మాటలంతా ఒక మండలి మేజిస్ట్రేట్ తప్పుడు మాటలు మాట్లాడతారా ప్రెస్ల ముందర? మేము ఆల్టర్నేటివ్ చూపించామని చెప్పేసి ఎక్కడ ఆ గ్రామం చూపించారా? ఎక్కడ చూపించారమ్మా? పోలీసులు వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, మా అంటే అది కూడా. నిమిషం ఆగండి, కాకపోతే ఆల్టర్నేట్ చూపించాము. ఒకవేళ వాళ్ళకి ఏమైనా మళ్ళీ డౌట్ ఉంటే కూడా ఒకసారి మేడం ఎక్కడ ఆల్టర్నేటివ్ చూపించలేదు గ్రామంలో. మేమేం చెప్పామంటే ఆ గ్రామంలో ఎక్కడో ఒక చోట ఇక్కడ 1 సెంటే మేడం అతను ఆక్రమించుకోండేది కూడా కాదు, ప్రభుత్వమే అక్కడ ఇల్లు కట్టించింది వాళ్ళకి. ఎప్పుడు 2000 సంవత్సరంలో గవర్నమెంట్ ఇల్లు కట్టించింది ఆ ప్లేస్ లో. వాళ్ళకు వాటర్ కనెక్షన్ ఇచ్చింది, కరెంట్ మీటర్ ఇచ్చింది, ఇంటి పన్ను కట్టించుకున్నారు. ఇన్ని చేసుకుని ఇప్పుడు వంకపురం బోక అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళు వంకపురం బోకలు ఆక్రమించుకోలేదా? దళితులు చచ్చిపోతే శ్మశానాన్ని కూడా ఆక్రమించుకున్నారే, మీకు కళ్ళు కనపడలేదా? పెద్ద పెళ్లి అయింది కదా, ఆ పెద్ద ఆమె చూడండి మేడం, ఆయమ్మకు దోపిడీలోనే పెళ్లి అయిందంట. అంటే ఆమె వయసు ఎంత ఇప్పుడు? అంటే మేడం తప్పుడు మాటలు చెప్తాది. 2 నెలలుగానే వాళ్ళు ఆక్రమించుకున్నారు, 3 నెలలుగానే ఆక్రమించుకున్నారని చెప్పేసి. అంటే ఈమె 3 నెలలుగా పెళ్లి అయింటుంది, 3 నెలలకు పెళ్లి అయిందా? మా అమ్మమ్మ వెళ్ళి జేసీబీ ముందర నించుంటే ఎత్తి పక్కకేస్తామంటారు మ్యామ్. ఈడ్చుకొచ్చి పక్కకు పడేస్తున్నారు మ్యామ్, రోడ్లో పడేసినారు మ్యామ్ ఈడ్చుకొచ్చి. ఆమె చచ్చిపోతే ఎవరిది మ్యామ్ రెస్పాన్సిబిలిటీ? మీరు చదువుకునేటప్పుడు చదివింటారు కదా మ్యామ్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరికీ న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయకూడదని. ఏం అన్యాయం మ్యామ్ ఇది? న్యాయంగా వెళ్ళండి మ్యామ్, మేము ఒప్పుకుంటాం. మేము న్యాయం లేదంటే ఎలా మేము ఒప్పుకోవడం? న్యాయంగా వెళ్తున్నాం మ్యామ్. 3 years నుంచి కష్టపడి పోరాటం చేసి అక్కడ ఇక్కడ అర్జీలు ఇస్తా, చిత్తూరుకి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు మ్యామ్. వాళ్ళు కాలేజీకి వెళ్ళకుండా, స్కూల్కి వెళ్ళకుండా. అంటే మీరు చేసే పనులకి మా లైఫ్ స్పాయిల్ అయిపోయినా మీకేమి రెస్పాన్సిబిలిటీ లేదా మ్యామ్?
చచ్చిపోతాంటే పట్టించుకోలేదు మ్యామ్. ఆ షెడ్ కూల్చే దానిపైన ఉంది మ్యామ్. మీకు అందరికి కనీసం మనిషి ప్రాణానికి విలువ లేకపోతే ఎలా మ్యామ్? ఇక్కడ వంకపురం బోకు అని చెప్పేసి మేమిచ్చాం. మీకు లిస్ట్ లో వంకపురం బోకులు, చెరువు పురం బోకులు, అదే విధంగా చెరువులను ఆక్రమించుకున్నటువంటి సర్వే నంబర్లు, విస్తీర్ణము ఎవరు ఆక్రమించుకున్నారో వాళ్ళ పేర్లతో సహా ఇచ్చారు. అవి వెంటనే వాటి మీద చర్య తీసుకొని 2 రోజుల లోపల ఆ స్థలాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మణమ్మకు న్యాయం చేయాలి. అంతేకాకుండా మణమ్మ ఎక్కడైతే 60 సంవత్సరాలుగా అనుభవంలో ఉందో ఆ స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలి. నష్టపరిహారం ఇప్పటి వరకు ఏం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వమే భరించి నష్టపరిహారాన్ని చెల్లించాలి. అవసరం అనుకుంటే ప్రభుత్వము అధికారులకి ఎవరైతే అక్కడ స్వయాన ప్రత్యక్షంగా పాల్గొని సిఐ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క జీతంలో నుంచి కట్ చేసి మణమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నందిని సార్. మాది బూడిదపల్లి గంగవరం మండలం సార్. మేము ఒక సెంటు భూమిలో బాత్రూమ్ కట్టుకొని మేము అక్కడ నివసిస్తా అంటే మమ్మల్ని అక్కడ ఉండనీకుండా ఈ మేడము, విఆర్ఓ సారు, ఆర్డీఓ మేడం వాళ్ళంతా మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నారు సార్ 3 సంవత్సరాల నుంచి. మా అమ్మ దానికోసమని చాలా అర్జీలు నేను కూడా పోయి కలెక్టర్ దగ్గర ఇచ్చినాను సార్. అయినా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు, కానీ ఇంతవరకు చేయలేదు సార్. మా అమ్మ నిన్న దాన్ని షెడ్ కూల్ చేసేదానికి వస్తే పాయిజన్ తీసుకొని సార్ మా అమ్మని ఇప్పుడు చిత్తూరు హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాం. ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. మా అమ్మ బతుకుతుందో తెలియదు సార్. చిత్తూరులో ఉంది. ఆయమ్మకు మెరుగైన వైద్యం అందించేదానికి కూడా మా దగ్గర డబ్బులు లేదు సార్. దానికోసం మా నాన్న ఆస్తులంతా అమ్మేసి లక్షలు ఖర్చు పెట్టినా కూడా మాకు న్యాయం జరగలేదు సార్. మేము ఇప్పుడు స్నానం చేసుకునేదానికి బాత్రూమ్ కూడా లేదు. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇటు నుంచి పోం సార్. ఆమె మా అమ్మ పాయిజన్ తీసుకుంటా అంటే కూడా ఆమె కూల్ చేసేదాని మీద ఉంది, కానీ మా అమ్మ పైన లేదు సార్. ఆమెకి మా అమ్మ పోతా అని తెచ్చిస్తున్నా సార్. మాకు ఇప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, దానికి వైద్యానికి డబ్బులు లేదు అని ఇమ్మన్నారు సార్. మాకు న్యాయం జరిగే వరకు నేను ఇటు నుంచి పోను. మా అమ్మకి ఆరోగ్యం బాగా కావాలి, మా అమ్మ ఇంటికి రావాలి, ఆ జాగా మాకు రావాలి. మాకు పక్క న్యాయం ఉంది కాబట్టి మాకు న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. యువతలకు దెబ్బేసా నన్ను యువతలకు దెబ్బేసి నన్ను లోదేసి అన్ని ఇంచేసినారు. ఒక రోడ్డు చెదులు, ఒక రోడ్డు గుణాసం రాళ్ళు అన్ని బయట వేసినారు. చూసిన కదండా. ఇప్పుడుండే ఇల్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. మాకు న్యాయం జరగకపోతే కూడా పోతాను లేదు, స్కూల్కి పోతానులే, కాలేజీకి కూడా పోతానులే. నేను అసలు నుంచి బేగాలు వేసేసిన వాళ్ళు పెట్టుకోమని ఎవరు బండి దోలినోడు ఎమ్మ చేసుకుంది నన్ను. లేకుంటే టైం అరిసి కొట్టుకుంటే కూడా ఒక ఆయన కూడా ఏమీ కూడా అన్నోళ్ళు లేరు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళుగా ఉన్నారు మీరు ఇక్కడ? మీరు అక్కడ ఎన్ని ఏళ్ళుగా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు 3 తరాల నుంచి ఆడే ఉన్నారు సార్. ఆల్మోస్ట్ 60 ఏళ్ళ నుంచి ఆడే ఉండేస్తాం. మేము ఆడే కాపురం చేస్తాం. ముగ్గురు మనములు మూడో తరము అది. అప్పటి నుంచి అదే ఉన్నాం. టీ ఝాన్సీ, నా పేరు టీ ఝాన్సీ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా గ్రామం పేరు బూడిదపల్లి, గంగవరం మండలం. మా నాన్న వాళ్ళ తాతోళ్ళ కాలం నుంచి వాళ్ళంతా అక్కడే నివసిస్తున్నారు సార్. అక్కడ గుడిసిల్లు ఉంది. అక్కడ ఎవరో చనిపోయినారని భయంతో దానితో వేసి బాత్రూమ్ కట్టినారు సార్. అక్కడ బాత్రూమ్ కట్టి ఇప్పుడు మా ఇల్లు ఉండే దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు. అక్కడ
ఆ బాత్రూమ్ వర్షాల కాలంగా అది పడిపోయింది సార్. కొంచెము దాన్ని తోపిచ్చేసి మీరే కట్టుకుందరని చెప్పి రెడ్డీస్ తోపిచ్చేసినారు సార్. తర్వాత మేము షెడ్ వేసుకుంటే ఇది మీది కాదు, మా డాడీతో పని చేయలేదనేసి దానిపైన కక్షతో మా డాడీని ఇచ్చేసేసి ఆ షెడ్ 3-4 సార్లు దొబ్బేసినారు సార్. దానికి ఇప్పుడు నిన్న వచ్చినారు సార్ దొబ్బేకి. మా అమ్మ పాయిజన్ తాగుతుంటే కూడా అంబులెన్స్ కూడా ఊర్లో ఎక్కడ బండ్లోనే పొలం నేర్కొచ్చినాం సార్. మా అమ్మ ఇప్పుడు బతుకుతుందో తెలియదు సార్. లేదు చూడండి మా ఇంటి ముందర కట్టేసినారు అని అనుకోవాలా మేము. వాళ్ళు మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మా ల్యాండ్ గురించి మా ల్యాండ్కే చెప్తున్నారు మ్యామ్, మాకే చెప్తున్నారు మ్యామ్. మళ్ళీ మా ల్యాండ్ ఇంకొకటా ఉంది మ్యామ్, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మాట్లాడుకుంటున్నారు మ్యామ్. ఇప్పుడు ఈ భూములన్నీ